అసలు క్రైస్తవులు అంటే ఎవరు, ఎలా ఉంటారు, అసలు క్రైస్తవులు అన్న మాటకి అర్థమేమిటి, ఇవన్నీ కూడా మనము ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ప్రారంభ వచనం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులనబడిరి. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా శిష్యులు, యేసుప్రభు శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారట. అంతకుముందు క్రైస్తవులు అనబడలేదు. మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడింది మనం 11:26లో చూస్తాం అపోస్తుల కార్యములో. అక్కడి నుండి వచ్చింది క్రైస్తవులు 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 అని. చూడండి, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి, ఒక సంవత్సరం తర్వాత క్రైస్తవులు అనబడ్డారు వాళ్ళు. అంతకుముందు క్రైస్తవులు అనబడలేదు. ఎందుకు ఈ సంవత్సరం అంతా గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, క్రైస్తవులు అంటే క్రిస్టియన్, ఇంగ్లీష్లో ఏమంటారు, క్రిస్టియన్స్. అవునా? అంతేనా? చెప్పాలి. ఇంగ్లీష్లో ఏమంటారు? క్రిస్టియన్స్. తెలుగులో క్రైస్తవులు. అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తుని ఆరాధించేవారు, లేక క్రీస్తుని వెంబడించేవారు అని అర్థం. ఇప్పుడు వీళ్ళు సంవత్సర కాలమంతా దేవుణ్ణి ఆరాధించి యేసుప్రభుని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని ఆరాధిస్తున్నారు, క్రిస్టియన్స్. వీళ్ళు క్రీస్తుని ఆరాధిస్తున్నారు, క్రీస్తుని సేవిస్తున్నారు, క్రీస్తుని వాళ్ళ దేవుడిగా అంగీకరించారు, క్రీస్తుని వీళ్ళ జీవితాల్లో హెచ్చిస్తున్నారు, క్రీస్తుని వీళ్ళ జీవితాల్లో ఆరాధనీయుడిగా పెట్టుకున్నారు. ఒక ఆరాధనీయుడు అన్నమాట ఆయన. ఇలాగా వాళ్ళని చూసి అప్పుడు సంవత్సర కాలం వారి యొక్క ఆరాధన, వాళ్ళ నడుపుదల, వాళ్ళ సాక్ష్యము, వాళ్ళ బ్రతుకు ఇదంతా చూసి ఓహో ఇలా క్రైస్తవులు అన్నమాట అని ఒక నిబంధనకు వచ్చారు, ఒక నిర్ధారణకు వచ్చారు. అర్థమైందా? అయితే ఎవరు క్రైస్తవులు? ఇది ఇప్పుడు మన ప్రశ్న. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఎవరు క్రైస్తవులు? బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చునేవారు, వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి కానుకలు ఇచ్చి దశమ భాగాలు ఇచ్చి దేవుని సన్నిధిలో పరిచర్య చేసి వెళ్ళిపోయేవారు క్రైస్తవులు కారు. పోనీ బాప్తిసం తీసుకుంటేనండి, బాప్తిసం తీసుకుంటే క్రైస్తవులు కారు. అర్థమవుతుందా? క్రైస్తవులంటే వారి లక్షణాలు, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో మీకు నేను చెప్పి సింపుల్గా ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి క్రైస్తవుడు అనబడడానికి మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, హృదయంలో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంటే ఆయన నీ కోసం పుట్టాడని, నీ కోసం ఆయన చనిపోయాడని, నీ కోసం ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని మొట్టమొదటిగా విశ్వసించాలి. విశ్వసించి ఆయనే నా పాపాలకు విమోచకుడు, ఆయనే నన్ను విమోచించగలిగిన వాడు, ఆయనే నన్ను రక్షించగలిగిన వాడు, నా పాపముల నుండి, నా శాపముల నుండి నన్ను రక్షించగలిగిన వాడు అని నువ్వు గ్రహించి రక్షకుడుగా అంగీకరించాలి మొట్టమొదటిగా. 2, నీ హృదయములో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఏం చేయాలి చెప్పాలి? నీ హృదయంలో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే ఏమిటి? ఆయనే నీకు ప్రభువు, నువ్వు ఆయనకి దాసుడవు. ప్రభువు అంటే అర్థం ఏమిటో తెలుసా? మనల్ని పరిపాలించేవారని అర్థం, మన మీద ప్రభుత్వం చేయువారని అర్థం. మనకి ప్రభువు అయి ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే మనకి నాయకుడని అర్థం, మన యజమానుడని అర్థం, మనల్ని పాలించువాడని అర్థం. అంటే ఇప్పుడు నువ్వు ఆయన పాలనకు ఒప్పుకోవాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన పాలనకు ఒప్పుకోవాలి, ఆయన ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించాలి. ఇంకా ఆయనే ప్రభువు నీకు. ఈ లోకంలో ఉన్నవి ఏవి కాదు, ఎవరూ కాదు. యేసుక్రీస్తే నీకు ప్రభు.
అందుకని ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి, ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించాలంటే హృదయంలో ఆయనకే చోటు ఉండాలి, ఇంకెవరికి చోటు ఉండకూడదు. ప్రతిష్ఠించాలి. ఇంకా ఆయన నీ హృదయంలో కొలువు చేసుకోవాలి. కొలువు చేసుకుని ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ప్రభువుగా అంగీకరించి నువ్వు ఆయనకి దాసోహం అవ్వాలి, పూర్తిగా సరెండర్ అవ్వాలి. ఇది మొదటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజున ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు? ఎంతమంది పాపక్షమాపణ పొందారు? యేసు దగ్గరికి వస్తే మొట్టమొదటిగా నీకు విడుదల రావలసింది నీ రోగం కాదు, నీ వ్యాధి కాదు, నీ పాపములు క్షమించబడాలి, నీ అతిక్రమాలు క్షమించబడాలి. ఒక రోజున యేసు ప్రభు వారి కపెర్నహూములో ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఒక 4 వ్యక్తులు పక్షవాయు గల రోగిని పరుపు మీద తీసుకుని వచ్చారు. అప్పుడు వాళ్ళు చూడగా ఇంటి వాకిటినైనను వారికి చోటు లేదు. చాలా విస్తారమైన జనం ఉన్నారు. యేసు ప్రభుని చూస్తూ ఆయన మాటలు వింటూ వారు అలాగే ఆయన వైపు చూస్తూ నిలబడిపోయారు. అస్సలు కొంచెము కూడా అటు ఇటు కూడా చూడట్లేదు, ఎవరిని పట్టించుకున్నట్లేదు. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలో తెలియక ఇంటి కప్పు ఎక్కి ఆ కప్పు ఇప్పేసి యేసు ప్రభు ఆ ఇంట్లో ఏ తిన్నంగా ఉన్నారో అదే తిన్నంగా పరుపుతో సహా తాడుతో అతన్ని దింపారు. అర్థమవుతుందా? అప్పుడు దింపిన వెంటనే యేసు ప్రభు అతన్ని చూసి ఏమన్నాడో తెలుసా? తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడట. మార్కు సువార్త 2:5 చదవండి. మార్కు సువార్త 2:5. యేసు వారి విశ్వాసము చూసి. ఎవరి విశ్వాసము? తీసుకొచ్చిన వారి విశ్వాసం. యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాడిని ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి? రోగము నుండి విడిపించడానికి, అవునే కదా? వాడు పక్షవాయు గల రోగి. ఆ పక్షవాతము నుండి విడుదల వస్తుందని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు ముందు ఏం చూస్తున్నాడంటే ఈ రోగాన్ని చూడట్లేదు, రోగానికి కారణమైన ఆ శాపాన్ని చూస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు ఒకటి ఆలోచించండి. పాపము పోకుండా నీ సమస్యలు పోవు, నీ బలహీనతలు పోవు. పాపము ద్వారా శాపం వస్తుంది, శాపము ద్వారా నువ్వు నలిగిపోతావు. ఆదాము అవ్వలు ఏం చేశారంటే పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వారిని శపించాడో లేదా? పాపం చేసిన తర్వాత వాళ్ళని ఏం చేశాడు? దేవుడు శపించాడు. కాబట్టి పాపము ద్వారా వచ్చే జీతం మరణం అంటాం. మరణానికి ముందు ఏమొస్తుందో తెలుసు? శాపం నీ మీద నడుస్తుంది, నీ కుటుంబం మీద నడుస్తుంది. ఆ శాపానికి గుర్తులే నీ బలహీనతలు, నీ సమస్యలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, కరువులు, ఇరుకులు, వ్యాధి బాధలు, ఇవన్నీ కూడా శాపము ద్వారా వచ్చినాయి. ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? పాపము ద్వారా వచ్చింది. కాబట్టి ముందు ఏం చేయాలంటే వేరులతో సహా పాపాన్ని పెళ్ళగించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాపం అనే చెట్టుని అలా ఉంచేసి రొబ్బలు నరికేస్తారు. రొబ్బలు నరికేస్తే మళ్ళీ చిగురించేస్తాయి. రొబ్బలు నరకూడదు. ఏరు ఎక్కడుంది దీనిది? ఏరులతో సహా పెళ్ళగించడానికి ప్రయత్నించాలి. చాలామంది పాపాలు ఒప్పుకోమంటే ఆ పాపాలు అక్కడికక్కడ ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టరు. ఒప్పుకోవడంలో గొప్పవారమే, కానీ విడిచిపెట్టారు కదా. అపరాధములను దాచిపెట్టక వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఏబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, ఆదాము గురించి రాయబడిన మాట. ఏబు గ్రంథము 31:33. ఏబు గ్రంథం 31:33 చూడండి. ఇక్కడ ఈ మాట త్వరగా తీయాలి. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఆదాము చేసినట్లుగా పాపము లోపలే దాచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆదాము పాపం ఒప్పుకోలేదు. ఆదాము నువ్వెందుకు చేసావంటే నాకేం తెలియదు ప్రభువా, నా భార్య చేసింది, ఆమె తెచ్చింది, నేను తిన్నాను. ఒప్పుకున్నాడా? దేవుడు ఎందుకు అడిగాడు? ఒప్పుకుంటాడేమో.
విడిచిపెడతాడేమో అని అడిగాడు, కానీ ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు, భార్య మీద దోషేశాడు. భార్యని అడిగాడు, అవ్వా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే, నాకేం సంబంధం లేదు, ఈ సర్పం నన్ను మోసగించింది అన్నాడు. ఒప్పుకుంటే వేరేగా ఉండినేమో. అసలు అక్కడ పరిస్థితి ఎలాగుండో ఒప్పుకోకుండా కప్పుకున్నాడట. ఇక్కడ చూడండి, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, దోషములు ఏం చేశాడు ఆదాము? దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వలనే ఆ శాపం ఇప్పటికీ నడుస్తుంది మానవుల పైన, ఎప్పటికీ మానవుల పైన ఆ శాపం నడుస్తుంది. ప్రియులారా, ఎప్పుడు కూడా పాపములను ఒప్పుకోవడం కాదు, ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఇంక వాటి జోలికి వెళ్ళకూడదు. ఏ పాపమైతే నువ్వు ఒప్పుకున్నావో అది ఇంక నీ జీవితంలో కనబడకూడదు. మరలా అది నీ జీవితంలో మరలా కనబడిందంటే నువ్వు ఒప్పుకున్నావు కానీ విడిచిపెట్టలేదు. కొన్నాళ్ళ తర్వాత మరలా అది నీ జీవితంలోకి వస్తుంది. అప్పుడేమవుతుంది? నువ్వు రొబ్బలు మాత్రమే నరుగుతున్నా మరలా సిగిరిస్తుంది అనమాట. సిగిరిస్తే మరలా పాపం నీలోకి వచ్చినట్టు అనమాట. సిగిరించడం అంటే మరలా వచ్చినట్టు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకని అది సిగిరించకుండా ఉండాలంటే వేరులతో సహా పెళ్ళగించాలి. అలా వేరులతో సహా పెళ్ళగించే దేవుడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ పక్షవాయు గల రోగితో వాళ్ళు తీసుకొచ్చిన విధానం చూసి, విశ్వాసం చూసి, నా కుమారుడా నీకు స్వస్థత వచ్చింది అనలేదు. అక్కడ నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు మొట్టమొదటిగా. యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కాదు రావాల్సింది, పాపక్షమాపణ రావాలి. నీకు విడుదల రావాలి, విమోచన, విడిపించబడాలి. నీ పాపము విడిపించబడితే నీ కుటుంబం సేపుగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం నెమ్మదితో ఉంటుంది. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. నీ ఇల్లు ఎలాగుంటుందంటే, నీతిమంతుల గృహములలో, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సంగీత సునాదము వినబడుతుంది అంటాడు కదా. అలాగే నీ గృహంలో ఎలా ఉంటుందంటే, ఇంక పాపం లేదు కదా. పాపం లేని వాని గృహము నీతిమంతుని గృహము. నీతిమంతుని గృహంలో ఎలా ఉంటుంది? వాని గుడారంలో రక్షణను గూర్చిన సంగీత సునాదము వినబడుతుంది. కానీ ఈరోజు పాపక్షమాపణ లేదు. పై స్వస్థతల కోసం, అద్భుతాల కోసం బైబిల్ పట్టుకుని పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారండి? మొట్టమొదటిగా నీవు యేసుని రక్షకుడిగా అంగీకరించాలి. 2 ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అర్థమవుతుందా? పాపక్షమాపణ లేకుండా నువ్వు క్రైస్తవుడు వెలగయ్యావు, నెమ్మది లేకుండా క్రైస్తవుడు వెలగయ్యావు, శాపము నుండి విడుదల పొందకుండా క్రైస్తవుడు వెలగయ్యావు. క్రైస్తవుడు అంటే మొట్టమొదటిగా విడుదల రావాలి. నిర్గమ అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్గమ అంటే బయటికి వెళ్ళిన వారని అర్థం, విడిపించబడిన వారని అర్థం, బయటికి వెడలి వెళ్ళిన వారని అర్థం. అంటే మనము పాపములో నుంచి బయటికి వచ్చిన వారిగా, పాపములో నుంచి వెడలి వచ్చిన వారిగా, పాపము సంఖ్యల నుండి, బంధకాల నుండి విడిపించబడి బయటికి వచ్చిన వారిగా. అందుకని నిర్గమ అంటే నిర్గమకాండం అని ఎందుకన్నారంటే, ఐగుప్తు దేశము నుండి విడిపించబడి బయటికి వచ్చారు వాళ్ళు. శాపము నుండి, పాపము నుండి, బానిసత్వము నుండి బయటికి వచ్చిన వారు కాబట్టి నిర్గమ అన్నారు. నిర్గమ అంటే బయటికి రావడం, బయటికి పోవడం. ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ వ్యాధుల నుండి, ఆ యొక్క బంధకాల నుండి, బానిసత్వము నుండి, దాస్యత్వము నుండి బయటికి పోవడమే నిర్గమకాండం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి బయటికి రావలసిన సందర్భం యేసు ద్వారా మనకు వచ్చింది. ఆనాడు మోషే వాళ్ళని తీసుకొచ్చాడు, ఈనాడు యేసు ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించే ముందు ఈ లోక అవసరాల కోసం ఆయన వెంబడించేవారు క్రైస్తవులు కారు. ఈ లోకంలో ఉన్న అద్భుతాల కోసం, ఆశ్చర్యమైన కార్యాల కోసం ఆయన వెంబడించేవారు ఎప్పటికీ ఆయన బిడ్డలు కారు. ఎప్పటికీ కూడా క్రైస్తవులు అంటే మొట్టమొదటిగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. 2 ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఆయన నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఇంకా ఆయనకే నీ నడుపుదలంతా అప్పచెప్పుకోవాలి. ఓకే. 2. 3 దేవుని చిత్తానికై ఎదురు చూడాలి. ప్రతి విషయంలో ఇంకా దేవుని చిత్తమే నీ జీవితంలో నెరవేరాలి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చిత్తం తప్ప మన స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాడు క్రైస్తవుడు కాడు. వాడి ఇష్టాన్ని బట్టి వెళ్ళేవాడు క్రైస్తవుడు కాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈ స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, అది ఫలించాలని ప్రార్థన చేయండి అంటారు. అది దేవుని చిత్తమా కాదా అని ఎదురు చూడరు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ అది జరగలేదనుకోండి, దేవుడు నాకేమీ చేయలేదు, నేను అనుకున్నది ఏది జరగలేదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే మొట్టమొదటిగా నువ్వు పాపక్షమాపణ కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తావు. అప్పుడు నీవు ఏం జరిగినా జరగకపోయినా
దేవుడు నా పట్ల ఆయన చిత్తమేమిటో అదే చేయనుగాక అని చెప్పేసి వదిలేస్తావు. అంతేకాని ఆయన మీద అభ్యంతరం పెట్టుకోవు. కేవలం ఈ లోక సంబంధమైన వాటి కోసం వచ్చేవారే అభ్యంతరాలు పెట్టుకుంటారు. పూర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా అంగీకరించిన వారు, పాపక్షమాపణ పొందిన వారు ఎవరు కూడా అభ్యంతరము పెట్టుకోరు. ఎందుకంటే ఏం జరిగినా దేవుని చిత్తమని వదిలేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? ఏం జరిగినా దేవుని చిత్తమని వదిలేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మీద నెపం మోపరు. ఎందుకంటే ఆయన ఎందుకో ఆయన ఏం చెయ్యాలో అది చేసేసాడు వీళ్ళ జీవితంలో. అది వాళ్ళకి తెలుసు. నిజమైన క్రైస్తవులకు తెలుసు. అవును, నేను పాపిని, నా పాపాలు క్షమించేశాడు, ఆయన రక్తంతో దాన్ని కడిగేశాడు, పరిశుద్ధపరిచాడు, ఇది చాలు, ఇదే ఆయన చేయడానికి వచ్చాడు, ఇదే చేసేసాడు, ఇంకా ఏదో చెయ్యాలని నేను ఎందుకు ఆయన మీద నిందలు వెయ్యాలి, ఇలా అనుకుంటాడు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా అలా మాట్లాడతాడు. అంతేగాని నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నేను చాలా చర్చలకు తిరిగానండి, నేను చాలా ప్రార్థనలు చేశానండి, చాలామంది దైవజనులతో ఫోటోలు తీయించుకున్నానండి, ఏం ఒరిగింది దేవునికి నీ వల్ల? చాలామంది పాస్టర్లతో ఫోటో తీయించుకుంటే, చాలామంది దైవజనులు కలుసుకుంటే ఏం ఒరిగింది దేవునికి నీ వల్ల? అయినా దేవుడు కార్యం చేయలేదని దేవుడి మీద నెపం మోపేస్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళ క్రైస్తవులు కారు. అలాంటి వారికి శాతనైతే దూరంగా ఉండండి. అలాంటి వారికి ఎలా ఉండాలి? మనము దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? దుష్టులకు ఎప్పుడు దూరంగానే ఉండాలి. వాళ్ళ విషయంలో మనము ఎప్పుడు కూడా కలగజేసుకోకూడదు. దేవుడు మనకి చేయవలసింది ఏంటో అది చేసేసాడు ఆల్రెడీ. 2000 సంవత్సరాల క్రితమే, నువ్వు ఇంకా తల్లి గర్భంలో రూపుదిద్దక మునిపే, అసలు నీకు రూపం లేనప్పుడు, అసలు పిండముగా కూడా నువ్వు ఏర్పరచక మునిపే, అసలు నువ్వేమీ లేనప్పుడే నీ కోసం అన్నీ చేసేసాడు ఆయన. ఇంకేం చెయ్యాలి? అయితే దేవుని చిత్తము అనేది ఎప్పుడైతే నువ్వు చేస్తావో, దేవుని చిత్తానికి లోబడతావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అవును, క్రైస్తవులు అనబడిన వారు మూడవదిగా చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తం. లేకపోతే పరలోకం వెళ్ళరా? దేవుని చిత్తం చేయకపోతే. నేను పాప క్షమాపణ పొందేశాను కదా, పొందావు. కానీ ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే వెళ్తాడని యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చేశాడు కదా. అవునా? ఆయనే మాట్లాడేశాడు కదా. మరి ఇంకెందుకు? దేవుని చిత్తం చేయబోతే వెళ్ళమా అంటే వెళ్ళరు. ఖచ్చితంగా దేవుని చిత్తం చెయ్యాలి. ఆయన చిత్తం ఏంటి నీ పట్ల, ఆయన ఉద్దేశం ఏంటి నీ పట్ల, ఆయన ఆలోచన ఏంటి నీ పట్ల, అది నువ్వు గమనించాలి. భూమి మీద ఉండగానే, ప్రాణాలతో ఉండగానే, నీవు దేవుని సన్నిధిలో ఉండగానే నీవు ఆయన చిత్తాన్ని గమనించి ఆయన చిత్తం కొంచెమైనా చెయ్యాలి. కొంచెమైనా ఆయన చిత్తం చేయకుండా నీ ఇష్టమే ఇక్కడ నెరవేర్చుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ స్వచిత్తాన్ని బట్టి నడిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తము నువ్వు నెరవేర్చకుండా అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు. అవునా కాదా? మాట్లాడరే. ఎవరి చిత్తం నెరవేర్చాలి? అవును, ఎందుకంటే ఆయన ద్వారా విడిపించబడ్డాం, ఆయన ద్వారా బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన చిత్తమే కదా మనం చెయ్యాలి, ఆయన ఉద్దేశమే కదా మనం నెరవేర్చాలి. ఆయన చిత్తం చేయకుండా మనకి ఏ విధముగా ఈ లోకంలో ఇంకా అవకాశం ఉందండి? ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడతాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు మనుషులకు దాసులు కాక దేవునికి దాసులై ఉండాలి. మరల ఇంకొక దుక్కుని అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ శరీరములను ఆధారం చేసుకోకండి, మీ శరీరానికి మీరు రుణస్తులు కారు అంటాడు ఇంకొక దుక్కున. అర్థమైందా? మనం దేవుని చిత్తం వెతకాలి. వాళ్ళు క్రైస్తవులు అని ఎందుకు పిలవబడ్డారో తెలుసా? సంవత్సరం తర్వాత. వాళ్ళు ఎందుకు పిలవబడ్డారు అనుకుంటున్నారు? సంవత్సరం తర్వాత వాళ్ళు ఎటు చూసినా ఇంకా మాట్లాడుతుంటే దేవుడి గురించి, పాడుతుంటే దేవుని గురించి, కూర్చున్నా దేవుని గురించి, నుంచుంటే దేవుని గురించి, మరి నడుస్తుంటే దేవుని గురించి, పడుకుంటుంటే దేవుని గురించి. వాళ్ళు ఒక్కొక్కరు వేలకు వేల ఆత్మల్ని రక్షించేస్తున్నారు, సాక్షులుగా బ్రతికేస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు మొట్టమొదటిగా 12 మంది, తర్వాత 3000 మంది, తర్వాత వేలు అలాగా లక్షల మందిగా మారిపోయారు. అంటే ఎంతగా కష్టపడుతున్నారో చూడండి. చేర్చబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు అందరూ కూడా ఒక్కొక్కరు ఎంతగా కష్టపడుతున్నారో చూడండి దేవుని కోసం. అంటే దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నారో చూడండి. ఒక్క సంవత్సరంలో వేల మందిగా మారిపోయారంటే ఒక్క సంవత్సరంలో ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు దేవుని చిత్తాన్ని బట్టి. వాళ్ళు క్రైస్తవులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఉద్దేశాలు వెతకకుండా మన ఇష్టాన్ని బట్టి నడిచేవాడు క్రైస్తవుడు ఎలాగయ్యాడు?
క్రైస్తవుడు అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అవసరం వస్తే ఆ ఉద్దేశం కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి, చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి ఆ ఉద్దేశం కొరకు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. 3. 4, పరిశుద్ధాత్మ నడుపుదలకి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. ఇంక వేరే విషయం కాదు. ఎలాగా? 4 ఏంటి? పరిశుద్ధాత్మ నడుపుదలకి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. ఇంకా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ఎవరి నడుపుదలలో ఉండాలి? ఇప్పుడు నువ్వు ఎవరు వచ్చారు భూమి మీదకి? ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నడుపుదలకి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. గుర్తుంచుకో, నీవు సొంత నిర్ణయాలు తీసేసుకుని సొంత ఆలోచనలతో బయటికి వెళ్ళి ఏదో చేద్దామంటే కుదరదు. నిన్ను పరిశుద్ధాత్ముడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడో, పరిశుద్ధాత్ముడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అదే నువ్వు చెయ్యాలి. ఇంకా నీకు ఒక లీడర్ వచ్చేసాడు ఇక్కడ. నీ మీద నీకు అధికారం లేదు, ఇంకా ఆయనకే అధికారం ఉంది నీ మీద. ఆయన ఏం చెప్తే అది చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నడవమంటే నడవాలి. నువ్వేం చేయమంటే ఆయన ఏం చేయమంటే అది నువ్వు చెయ్యాలి. అంతేకాని నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, నేను ఇలాగే నడుస్తాను, నా రూటే వేరు, నా రూటే సెపరేట్, ఇలాగంటే కుదరదు. ఇంకా ఈ విషయాలు క్రైస్తవులకు వర్తించవు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. బయట లోకం ఏమంటుందంటే తగ్గేదేలే అంటుంది, ప్రతి విషయంలో తగ్గేదేలే అంటుంది. ఆ చెయ్యి కూడా వేరేటిగా నేను పెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా ఉంటుంది. కానీ బైబుల్ ఏమంటుందంటే పరిశుద్ధాత్ముడు అన్ని విషయాల్లో తగ్గి ఉండాలంటుంది. లోకం వేరు, బైబుల్ వేరు. గుర్తుంచుకో. లోకం ఏం చెప్తుందంటే తగ్గేదిలే, ఎప్పుడైనా సరే నిలబడు అంటుంది. కానీ అట్లా కాదు. ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకుని ఉండాలి. బైబిల్కి లోకానికి తేడా అది. లోకంలో ఉన్నవారందరూ కూడా ఆ డైలాగ్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కడు అంటున్నాడు ఇలాగా మెడ కింద చెయ్యట్టి. ఏం చేస్తావు? తగ్గేది లేని నిలబడి సత్తవా? అది సినిమా. లోకము వేరు, బైబుల్ వేరు. బైబుల్ అంటుంది తగ్గించుకునుండు, ప్రతి విషయంలో తగ్గించుకుని ఉండాలి. అప్పుడు దేవుని చిత్తం, దేవుని పరిశుద్ధాత్ముడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. అది ఎట్లాగో చెప్తాను. ఒక చిన్న కుమార్తె, ఒక 12 సంవత్సరాల పాప ఒక ఇంట్లో పని చేస్తుంది. పాప అనాథ, పని కుదిరింది. ఆ ఇంటి యజమానురాలు దుర్మార్గురాలు. రోజు కొట్టేసేది, రోజు తిట్టేసేది, సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఈ అమ్మాయి దేవుడిని నమ్ముకుంది, ప్రార్థన చేసుకునేది. కొట్టినప్పుడల్లా, తిట్టినప్పుడల్లా ఆ అమ్మాయి అరిసే చూసుకుని నవ్వుకునేదట. ఈమె ఇదేంటి నేను కొట్టినప్పుడల్లా తిట్టినప్పుడల్లా అరిసే చూసుకుని నవ్వుకుంటుంది అని, ఇట్లా కాదు, దోష్ పెంచాలి ఈ అమ్మాయికి అని చెప్పేసి మరలా ఏం చేసింది, ఇంకా ఎక్కువగా తిట్టడం మొదలుపెట్టింది, ఇంకా ఎక్కువగా కొట్టడం మొదలుపెట్టింది. అయినా కూడా మౌనంగా ఉండి అరిసే చూసుకుని నవ్వుకుంటుంది. ఒకరోజు వెళ్ళి జుట్టట్టుకుని, నేను కొట్టినప్పుడల్లా తిట్టినప్పుడల్లా అరిసే చూసుకుని నవ్వుకుంటున్నావు, అసలు అరిచేతిలో ఏముందో చూపించు అంటుందట. వద్దమ్మగారు అంటుందట. చూపించు అంటే చూపించింది. చూపిస్తే అందులో ఏముందంటే, ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే మౌనముగా నుండెను అని రాసుకుందట అరిచేతి మీద. ఏమని రాసుకుంది? ఆమె హింసిస్తున్నప్పుడల్లా ఏం చదువుకుంటుంది? ఆమె కొడుతున్నప్పుడల్లా ఏం చదువుకుంటుంది? ఆ వాక్యం ఏం చేస్తుంది? ఆమెని బలపరుస్తుంది. నా యేసు ప్రభువే ఆ పిలాతు దగ్గర, కొట్టేవారి దగ్గర, హింసించేవారి దగ్గర, అలాగే మేకులు గుచ్చేవారి దగ్గర, ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకునే వారి దగ్గర ఎంత మౌనంగా ఉన్నాడో, నేను కూడా అలాగే మౌనంగా ఉండాలని ఆ వాక్యం అరిచేతిలో రాసుకుని చూసుకుంటుందట. అన్నమాట హింసించబడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఆ వాక్యం చూసుకుంటుందట. ఆ వాక్యం చదివందట. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవల మౌనంగా ఉండని. ఆయన అంటే ఎవరు? ఆయన ఎవరైనా? ఎవరి గురించి రాసావు నువ్వు? ఇందులో ఏమిటి? ఇదేనా మంత్రమా? ఈ మంత్రం చదివేసి నా మీద ఏమైనా ప్రయోగాలు చేస్తున్నావా అని ఈవిడ ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. ఇది మంత్రమా? మంత్రం చదివేస్తున్నావు నా మీద, నా కుటుంబాన్ని ఏం చేస్తావు నువ్వు అంటే, అమ్మ మంత్రం కాదు, ఇది ఎవరి కోసం చెప్తాను, కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి వార్త చెప్పిందట. మౌనంగా వెళ్ళిపోయింది బయటికి. మౌనంగా వెళ్ళిపోయి
యేసు ప్రభువుని అంగీకరించడానికి కొంచెం అడ్డుగా ఉంది, మీకు ఏదో ఇగో అడ్డు వస్తుంది. కానీ ఆ రోజు నుంచి ఆ అమ్మాయితో మాట్లాడతలేదు, గట్టిగా మాట్లాడతలేదు, కోప్పడట్లేదు. రెండోది ఏంటంటే కఠినమైన పనులు చెప్పట్లేదు. ఈ అమ్మాయికి ఆశ్చర్యం వేసింది. అమ్మగారు అని తిరుగుతుంటే ఈవిడేమో మాట్లాడలేకపోతుంది. అయితే ఒక రోజున ఆమె పండుకుని ఉంటే ఆమెకి కళ వస్తుంది. ఏమిటి ఆ కళ అంటే, ఆమె కళలో ఆమె ఏడ్చేస్తుందంట. నేను ఎంత పాపిని, నేను ఎంత పాపం చేశాను, నా అంత పాపి ఎవరూ లేరు, నా అంత దుర్మార్గురాలు ఎవరూ లేరు అని ఏడ్చేస్తుందంట. వెంటనే ఉలిక్కుబడి లేసింది. నేను ఏడుస్తున్నానేంటి, పైగా నేను పాపిని దుర్మార్గురాలని అంటున్నానేంటి అని ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నువ్వు చెప్పిన కాడి నుంచి నాకు అలా మనసులో లేదు, మొత్తం మీద ఏదో అయిపోతుంది, పైగా నేనేమో ఏడుస్తున్నట్టు కళ వస్తుంది, అసలు ఏం జరుగుతుందని అడిగిందట. అప్పుడు ఆ పిల్ల అందట, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను క్షమించాలని అనుకుంటున్నాడు, నీ పాపాలన్నీ క్షమించాలనుకుంటున్నాడు, నీ అపరాధాలన్నీ క్షమించాలనుకుంటున్నాడు, నిన్ను ఒప్పుకోమని చెప్తున్నాడు, ఒప్పుకో తల్లి అని ప్రార్థన చేసిందట. నేను ప్రార్థన చేస్తాను ఒప్పుకోమంటే ఆమె ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ పిల్ల ప్రార్థన చేస్తుంటే ఈమె మోకాలేసి కన్నీరు కార్చి పాపాలన్నీ ఒప్పుకుని, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నిజంగా ఆయన్ని నమ్మితే ఎంత నెమ్మదిగా ఉందో ఇప్పుడు నాకు, ఎంత సమాధానంగా ఉందో అని చెప్పేసి ఆమె చర్చికి వెళ్ళి బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం చేసిందో తెలుసా? వాళ్ళకి పిల్లలు లేరు, ఈ అమ్మాయిని దత్తత తీసేసుకుంది. దేవుని చిత్తం నెరవేర్చడం వల్ల, వాక్యాన్ని నెరవేర్చడం వల్ల నీకెంత ఉపకారం ఉందో ఒకసారి ఆలోచించు. నీకెంత మేలుందో. కొంచెం కష్టం అనుభవించవచ్చు, కొంచెం ఇబ్బంది అనుభవించవచ్చు, శోధన అనుభవించవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడికి లోబడి మనం నిలబడినప్పుడు మనకేం జరుగుతుందంటే అంత మేలు జరుగుతుంది. మన ఎదురుగుండగా కనబడేది రాళ్ళు కావచ్చు, ముళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ దేవుడు వాటిని క్షణములో మార్చేస్తాడు, పూలవలె. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ముళ్ళ దారిని కూడా. ఎంత హింసించబడింది ఆ బిడ్డ, ఎంత శోధించబడింది. ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడంటే ఆ ఇంటికి వారసురాలను చేసేసాడు, ఆ ఆస్తికి వారసురాలను చేసేసాడు. అది దేవుని గొప్పతనం. నువ్వు నిలబడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మకు లోబడు. ఇలాంటి సందర్భం బైబిల్లో కూడా ఉందండి. ఇలాంటి సందర్భం బైబిల్లో కూడా ఉంది. లేదంటారా? ఉందా లేదా చెప్పండి, ఎంతమందికి తెలుసు? చేతుల పైకి ఎత్తే అడుగుతాను మళ్ళీని. రూతు సేలో పరికేరుకుంటాకెళ్ళింది, కూలి పని కూడా చేయడానికి కాదు, పరికేరుకుంటాకెళ్ళింది పరాయి స్త్రీగా. దేవుడు ఆ చేనికే వారసురాల్ని అంటే వానరమ్మని చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో తగ్గింపు తత్వం ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నడుపుదలకు నిన్ను అప్పచెప్పుకుంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అన్యాయం చేయడు, నిన్ను ఎప్పుడు అన్యాయం చేయడు. అన్నలందరూ అమ్మేశారు, తండ్రికి దూరం అయిపోయాడు, అన్నలకు దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, స్వగ్రామంలో ఉన్న తన సొంత వరకు అందరికీ దూరం అయిపోయి ఎక్కడో బానిసగా బ్రతకడానికి ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. కానీ ఇది కూడా దేవుని నడుపుదలే అని తను దేవుని నడుపుదలకు అప్పచెప్పుకున్నాడు కనుక ఆ ఐగుప్తు దేశంలో కూడా మహారాజులా బ్రతికాడు. ఏం లోటు ఉంది? దేవుని చిత్తానికి పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పచెప్పుకో. ఏమో ఇది దేవుని నడుపుదలేమో, అప్పచెప్పుకో. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఫరో సైన్యం ఐగుప్తు దేశంలో ఉన్న జనులు, ఐగుప్తులో ఉన్న ధనానిది ధాన్యం అంతా కూడా యోసేపు చేతికి అప్పగించేశాడు. పైగా అంటాడు, నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఒకడు కాలైనను చెయ్యనని ఎత్తడానికి కదపడానికి లేదు, నీ సెలవు తీసుకోవాలంటున్నాడు. అంటే ఎంతగా హెచ్చించేశాడు. ఇప్పుడు నేను అంటాను, నీ సొంత కార్యాలు కాదు, నీ సొంత నడుపుదల కాదు, మనుషుల నడుపుదల కాదు, అధికారుల నడుపుదల కాదు, ప్రధానుల నడుపుదల కాదు, పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పగించుకో. వాడు క్రైస్తవుడు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, వ్యాధి బాధ అయిన పరిశుద్ధాత్ముడే నాకు నాయకుడు, నన్ను నడిపించేవాడు అని ఎప్పుడైతే నువ్వు ఆయన నడుపుదలకి పరిపూర్ణంగా సరెండర్ అయిపోతావో, నిన్ను నువ్వు అప్పచెప్పేసుకుంటావో, నిజముగా నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలతో నింపేస్తాడు. అప్పచెప్పుకోవాలి, నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. అలా అప్పచెప్పుకోకపోతే ఇంక నువ్వు క్రైస్తవుడు వెళ్ళగయ్యో. క్రైస్తవుడు అంటే మనుషులకు అప్పచెప్పుకోవడం కాదు, అధికారులకు అప్పచెప్పుకోవడం కాదు. కొంతమంది చూడండి, రాజకీయ నాయకులకు అప్పచెప్పుకుంటారు తమను తాము, వాళ్ళు కూడా తిరుగుతారు. ఏం ప్రయోజనం?
వాడుకుంటారు. కానీ అట్లా కాదు, పరిశుద్ధాత్ముడికి నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నావు అనుకో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. నిజమైన క్రైస్తవుడు చేసే పనులివి, నిజమైన క్రైస్తవుడు చేసే పనులు. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోక సంబంధిగా బ్రతకడు, సపరేట్గా ఉంటాడు. తను లోకంలో నుంచి ప్రత్యేకించుకుంటాడు. అర్థమవుతుందా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తను లోకంలో నుంచి ప్రత్యేకించుకుంటాడు. అంతేకాని తను లోక సంబంధిగా లోక ఆచారాలను బట్టి లోక మర్యాదను బట్టి నడవడు. ఎప్పుడు కూడా లోక సంబంధిగా బ్రతకడానికి ఇష్టపడడు, ప్రత్యేకంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. పరలోక సంబంధిగా బ్రతకడానికి ఇష్టపడతాడు. పరలోకములో ఉన్న వాటిని బట్టి ఆనందించడానికి ఇష్టపడతాడు. కానీ భూ సంబంధమైన వాటిని బట్టి ఎప్పుడు కూడా సంతోషించడానికి ఇష్టపడడు. 2, క్రైస్తవుడు లోకములో నుంచి సెపరేట్ అయిన తర్వాత పైనున్న వాటి కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉంటాడు. వాటిని పొందుకోవాలన్న ఒక ఆశ, ఆ బహుమానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి లోకంలో నుంచి వేరవడం అంటే ఎలాగండి? మరి మా వాళ్ళని అందరిని వదిలేయాలంటే ఎవరు చెప్పారు వదిలేయమని? లోకంలో నుంచి వేరవడం అంటే ఏంటో చెప్తాను వినండి. లోకంలో నుంచి వేరవడం అంటే అన్యజనులందరినీ విడిచిపెట్టి వచ్చేయమని కాదు అర్థం. అన్యజనులందరినీ విడిచిపెట్టి వచ్చేయమని కాదు. అలాగని మనము ఈ లోకంలో అన్యజనులకి దేవుడికి అవమానకరంగా, అన్యజనులకి మరి వేళనకరంగా మనం బ్రతకూడదు. దేవునికి మహిమ రావాలి, అన్యజనుల మధ్య మనం ఘనతగా ఉండాలి, ఘనముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక ఆటో డ్రైవరు, ఒక పాస్టర్ గారు ఆటో ఎక్కాడు. ఆ పాస్టర్ గారు ఆటో డ్రైవర్ని ప్రశ్నించాడు, బాబు నీకు ఏసై గురించి తెలుసా అని. ఆయన గురించి నాకు చెప్పకండి అన్నాడట. ఏంటి ఏమైంది అంటే, ఆయన కుటుంబాలను విడదీసేస్తాడండి. ఆయన నమ్ముకుంటే కుటుంబాలు విడిపోతాయి. ఏమన్నా ఆయన సమాధానకర్త లేకపోతే విడదీసేసేవాడు ఆయన? చెప్పండి. అంటే ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? అదేంటి బాబు నీకు ఎవరు చెప్పారు అలాగా? నీకెవరు నూరు పోసారు ఆయన మీద విషం నూరు పోసారు నీకెవరు? ఆయన కుటుంబాలను విడదీసేసేవాడేంటి? కుటుంబాలు కట్టబడతాయి ఆయన ద్వారా. లేదండి మీరు ఎంత చెప్పినా నేను నమ్మను. మా ఇంట్లో మా కోడలు యేసుబాబుని నమ్ముకుంది. మా కోడలు యేసుబాబుని నమ్ముకుని ఆనాటి నుండి మా అబ్బాయిని తీసుకుపోయింది. మా ఇంట్లో దినం జరిగితే రాదు, తద్దినం జరిగితే రాదు, పెళ్లి జరిగితే రాదు, ఏం జరిగినా రాదు. మేము క్రైస్తవులము, మేము దేవుని నమ్ముకున్నాం అంటది. మరి దేవుని నమ్ముకుంటే అందరిని వదిలేసుకోమన్నాడు దేవుడు? ఇలా చూడండి, మరి ఇది అవమానం కదా? ఇది అవమానమా కాదా? పౌలు గారు కూడా దీన్ని ఖండిస్తాడు, దీన్ని సమర్థించడు. పౌలు గారు కూడా దీన్ని ఖండిస్తాడు. చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు ఖండిస్తాడు అపోస్తలుడైన పౌలు కూడా. ఏమంటున్నాడో చూద్దాం. 1 కొరింథీ 5 9వ వచనం కానించి జారులతోను సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే ఈ లోకపు జారులతో నైనను లోబులతో నైనను దోచుకొని వారితో నైనను విగ్రహారాధికులతో నైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైనా ఎడల మీరు లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఉండే పరిస్థితి మనకి ఎక్కడుంది చెప్పండి? పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, మీరు విగ్రహారాధికులతో లోకస్తులతో స్నేహం చేయకుండా దూరంగా వెళ్ళిపోమని కాదు ఇక్కడ అర్థం. లోకములో నుండి వేరవ్వడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచారాలకు దూరంగా ఉండడం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమైందా? వాళ్ళ ఆచారాలకి దూరంగా ఉండాలి, వాళ్ళ పద్ధతులకి లోక మర్యాదకి దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది వాటిని దూరంగా ఉంచమన్నాడు, కానీ అన్యజనులతో సాంగత్యం చేయొద్దని చెప్పలేదు దేవుడు ఎక్కడా కూడా. అలాగనుకుంటే మీరు గమనించండి, మనము కూడా క్రైస్తవులం అయ్యుండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను పరిశుద్ధునిగా ఉన్నాను అని మడిగట్టుకుని కూర్చొని గిరిగీసుకుని గిరిలో కూర్చుంటే, అన్యజనుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే సంసారాలు విడిచిపెట్టేసి, ఏమండి ఊరులు గ్రామాలు విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా? వాళ్ళ వల్ల ఏమైనా ఉపకారం ఉందా లోకానికి? చెప్పండి. లేదు.
మరి మనం కూడా మేము పరిశుద్ధులము, నీతిమంతులము, మేము యేసుబాబుని నమ్ముకున్నామని చెప్పేసి గిరికీసుకుని మీరు నన్ను ముట్టుకోకండి, మీ దగ్గరికి మేము రాము అంటే మన వల్ల వాళ్ళకేం ఉపకారం ఉంది? ఇంకా ఉందా? వాళ్ళకి మనకి ఇంకా తేడా ఏముంది? మనము లోకములో ఉండి లోకానికి వెలుగై ఉండాలి. లోకములో ఉండి మనము ఎలా ఉండాలి? వెలుగు చూపించాలి, లోకాన్ని మార్చాలి. మన ప్రేమతో, దేవుని ప్రేమతో, దేవుని మనస్సుతో, దేవుని ఆలోచనలతో, దేవుని గుణగణాలను మనము చూపించి వాటిని మన గుణగణాల్లో కలుపుకుని ప్రచురిస్తూ వారిని మార్చాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఎలా మార్చింది ఆ యజమానురాల్ని మార్చిందా లేదా? అలాగ మనం ఏం చేయాలంటే మనం అన్యజనుల మధ్య ఉండి మన సత్క్రియలు వారి మధ్య కడుపరుస్తూ వాళ్ళని మార్చాలి, దేవుని మహిమపరచాలి. ఈ విషయాలు మీకు అర్థం కావట్లేదా? చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మనుషులు దీపము వెలిగించి, చూడండి, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఎక్కడ పెడతారంట? దీపస్తంభం. ఇప్పుడు ఒక దీపాన్ని వెలిగించావు నువ్వు, ఇంటిల్లు పాతికి వెలిగి రావడానికి కొంచెం ఎత్తైన స్థలంలో పెడతావా, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఇలా బల్ల కిందో మంచం కిందో పెడతావా? దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి నువ్వు? అప్పుడు అందరికీ వెలుగు కనబడుతుంది కదా. అలాగే యేసయ్య వెలిగించిన దీపం నువ్వు, యేసయ్య వెలిగించిన దీపం. ఈ దీపం ఎలా ఉండాలంటే అందరికీ ఎత్తుగా ఉండాలి, ఎందుకంటే ఆ వెలుగు చూసి అందరూ ఆ వెలుగులోనికి రావాలి. అంతేకాని ఆ వెలుగు నేను అబ్బాయి కుదరదు, నేను ఎవరితోటి ఉండను, ఎవరిక్కడికి వెళ్ళను, నేను మడిగట్టు కూర్చుంటాను, గిరిగీసుకుని కూర్చుంటానంటే ఆ దీపాన్ని నువ్వు కొంచెం కింద మంచం కింద పెడుతున్నట్టే లెక్క, బల్ల కింద పెడుతున్నట్టు లెక్క. దేవుడు వెలిగించిన దీపం అండి ఇది. ఈ దీపాన్ని అందరి ఎదుట పెట్టాలి, ఆ వెలుగు అందరి మీద ప్రకాశింపనివ్వాలి. 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి. ఏంటి ఆ వెలుగంటే ఏంటి? ఇప్పుడు ఆ వెలుగేంటి? పైన వెలుగని చెప్పాడు, దీపం అని చెప్పాడు. ఆ దీపం వెలుగేంటో కింద 16వ వచనంలో చెప్తున్నాడు. మీ సత్క్రియలే ఆ వెలుగు. అర్థమవుతుందా? మీ మంచి క్రియలు, మీ ప్రేమ కలిగిన గుణాలు, ఇవన్నీ కలిపితే వెలుగు. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. అదే వెలుగు, మన సత్క్రియలే వెలుగు. అర్థమవుతుందా? మరి నువ్వు ప్రేమను చూపించడం మానేసి ద్వేషాన్ని నూరిపోస్తున్నావు, యేసయ్య మీద విషం నూరిపోస్తున్నావు. ఇది తప్పు, ఇది తప్పు. కాబట్టి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. సపరేట్గా ఉండాలి. సపరేట్గా ఉండటం అంటే లోకాన్ని ద్వేషించడం కాదు, లోకంలో నుంచి వేరైపోవడం కాదు, అంటే లోకంలో నుంచి పూర్తిగా మనం వెళ్ళిపోవడం కదా. అలా అనుకుంటే ఈ లోకంలో ఉండక్కర్లేదని పౌలు గారే అంటున్నాడు కదా. అయితే ఒక మాట చెప్తాను. ఎస్తేరు ఎంతమందికి తెలుసు కదా? ఎస్తేరు ఎవరనుకుంటున్నారు? ఒక యూదురాలు. ఎవరామే? యూదులకు ఎలాంటి ఆచారాలు ఉంటాయో తెలుసా? ఎలాంటి నిష్ఠ ఉంటుందో తెలుసా? భక్తిలో యూదులకు ఉండే భక్తి నిష్ఠ ఎవరూ చేయలేరు, అంత నిష్ఠగా ఉంటారు వాళ్ళు. యూదులకు ఉండే నిష్ఠ మామూలుగా ఉండదు. ఆ నిష్ఠను బట్టే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అన్న ఆజ్ఞను బట్టి ఇప్పటికే యేసుప్రభుని అంగీకరించలేదు వాళ్ళు. ఆ ఒక్క ఆజ్ఞను బట్టి. అర్థమవుతుందా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న ఒక్క ఆజ్ఞను బట్టి ఇప్పటికీ యేసుప్రభుని వాళ్ళ దేవుడిగా అంగీకరించలేకపోతున్నారు. అంత నిష్ఠాగరిష్ఠులు. దేవుణ్ణి వెంబడించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో, ఆయన నిబంధనలను గైకొనుటలో అంత నిష్ఠాగరిష్ఠుడు. అలాంటి యూదురాలు ఒక అన్యుల దేశంలో ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకుని ఆ అన్యుని ద్వారా ఆ అన్యుని యొక్క అంతఃపురంలో నివసిస్తుంది యూదురాలు. మరి ఇప్పుడు చెప్పండి, సపరేట్గా ఉండడం అంటే అదా? చెప్పండి, ఆలోచించండి. ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకుంది. అబ్బే మేము యూదులమండి, యూదురాలనండి, నేను అన్యుణ్ణి ఎలా చేసుకుంటాను? మేము చాలా జాగ్రత్తగా ఉండాలి, మేము చాలా నిష్ఠగా ఉండాలి, మేము దేవుని ఆరాధించే విషయంలో మేము చాలా పర్ఫెక్ట్, అందరికంటే మేము సపరేట్గా ఉండాలి అని చెప్పాలి కదా అమ్మాయి డైరెక్టర్గా. కానీ వెళ్ళి ఆ సూసన్ పట్టణం ఉన్న మహారాజుని పెళ్లి చేసుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మహారాజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దేవుని మర్చిపోయిందా? అన్యురాలు అయిపోయిందా? లేదే. అక్కడున్న
సేవకురాండ్రలను అందరినీ మార్చేసింది, తన దాసీలు అందరినీ మార్చేసింది. అక్కడ రాయబడి ఉంటుంది, ఆమె 3 రోజులు ఉపవాస ప్రార్థన దాసదాసులతో కలిసి చేస్తుందట యూదుల క్షేమం కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎవరిని మార్చేసింది ఇప్పుడు? ఆమె వెలుగు చూపించి ఎవరిని మార్చేసింది? అంతఃపురంలో ఉన్న వారిని అందరినీ మార్చుకుంటూ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దేవుడు మనల్ని అలాగ బ్రతకమన్నాడు, మార్చడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను తీసుకెళ్ళి ఒక అన్యుల కుటుంబంలో పాడేశాడంటే, భక్తిహీనుల కుటుంబంలో పాడేశాడంటే ఎందుకు పాడేశాడో తెలుసా? నువ్వు ప్రార్థనా పరుడు గనక, నువ్వు ప్రార్థనా పరురాలు గనక ఆ కుటుంబాన్ని నీ ద్వారా వెలిగించాలనుకుంటున్నాడు కాబట్టి, ఆ కుటుంబాన్ని నీ ద్వారా వెలిగించాలనుకుంటున్నాడు కాబట్టి, ఒక నిష్ఠాగరిష్ఠురాలైన ఒక యూదుని కుమార్తెను, యూదురాలను తీసుకెళ్ళి అక్కడ పాడేయటం ఏంటి? ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? దేవుడు అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏమై ఉంది? దేవుని నడుపుదల ఏమై ఉంది? చాలామంది అనుకుంటారు, ఇంత భక్తి చేసి అంత అద్భుతమైన సంఘములో ఉండి ఈ భక్తిహీనుల కొంపలో పడిపోయినరా బాబు అనుకుంటారు. అలాగే నువ్వే అనుకుంటే ఇంక దేవుడి శక్తి నువ్వేం చూపించగలవు అక్కడ? దేవుడు నీ శక్తిని చూపించడానికి, నీ ప్రార్థన ఫలం ఏంటో చూపించడానికి, నీ గొప్పతనం ఏంటో చూపించడానికి, నిన్న వాళ్ళ మధ్య వెలుగుగా ఉంచడానికి, సత్క్రియలు జరిగించడానికి నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడితే నువ్వేమో నేర్చబడిపోతే ఇంకెందుకు? నువ్వే బలహీనమైపోతే ఇంకెందుకు? ఇర్మియాతో అంటాడు, వారు నీ తట్టు తిరగాలి తప్ప నీవు వారి తట్టు తిరగకూడదు. నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరగాలి. అది నా వల్ల అవుతుందా? అవుతుంది. నీ వల్ల కాదు, నిన్ను ఆ ఇంటికి నడిపించిన దేవుని వల్ల అవుతుంది. దేవుడే నడిపించాడు, లేకపోతే ఎలాగెళ్తావు నువ్వు? దేవుడు నడిపించాడు కాబట్టి ఎస్తేరు వెళ్ళింది, లేకపోతే వెళ్తుందా? ఎస్తేరు అక్కడ ఉండి 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించి దాసదాసీలతో అందరితో కలిసి ప్రార్థన చేసి యూదుల మీదకి వచ్చిన మరణ శాసనాన్ని రద్దు చేయగలిగింది. నువ్వు అంతే. ఆ కుటుంబాన్ని సేవ్ చేయడానికి, ఆ కుటుంబాన్ని నరకానికి వెళ్ళకుండా తప్పించడానికి నిన్ను పంపించాడు ఒక ప్రవక్తిగా, ఒక ప్రవక్తగా. వెళ్ళి నీ పనులు మొదలుపెట్టు, నీ కార్యాలు మొదలుపెట్టు. దేవుని మీద ఆనుకుని ఎలా జరుగుతుందో చూడు, కథ ఎలా మొదలవుతుందో చూడు, ఎలా మలుపు తిరుగుతుందో చూడు. మొదలుపెట్టాలి, దేవుని మీద ఆనుకుని ఇంక మొదలుపెట్టాలి. దేవ అర్రాత్రములు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మొదలుపెట్టు కార్యాలు. దేవుడే సమస్తము సఫలము చేస్తాడు, అందుకే పంపాడు. ఇప్పుడు అంతేకాని వేరుగా ఉండడం అంటే అందరిని విడిచి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళతో ఉంటూ, వాళ్ళ మర్యాదలకు దూరంగా ఉంటూ, వాళ్ళ ఆచారాలకు దూరంగా ఉంటూ, మన పద్ధతులు అంటే దేవునిలో ఉన్న ఆ నిజమైన పద్ధతులను వాళ్ళకి నేర్పడమే వేరుగా ఉండటం అంటే. అర్థమైందా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది వేరుగా ఉండటం అంటే ఇది. లాస్ట్గా ఇంకొక మాట చెప్తున్నా, క్రైస్తవులు ఎవరో చెప్పనా వద్దా? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అర్థమవుతుందా? లాస్ట్గా ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. క్రైస్తవుడు అనబడిన వాడు ప్రతిరోజు తన్ను తాను సరి చేసుకోగలగాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ద్వారా తన్ను తాను సరి చేసుకోగలిగిన వాడే క్రైస్తవుడు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో విషయంలో తప్పిపోతూనే ఉంటాం, ఏదో విషయంలో త్రొట్టిల్లిపోతూనే ఉంటాం, ఏదో విషయంలో పడిపోతూనే ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం కట్టుకుంటూ ఉండాలి. ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, ప్రతి అపరాధాన్ని ఒప్పుకుంటూ దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పచెప్పుకుంటూ, ఇదిగో ప్రభు నువ్వు నాతోనే మాట్లాడావు, నిజంగా నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ లోటు ఉంది, నాలో వెళుతుందని దేవుని వాక్యానికి ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. అది క్రైస్తవుని లక్షణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ అభ్యంతరం ఉందా, బలహీనత ఉందా, లేకపోతే ఎవరి మీదైనా మనకైనా కోపం ఉందా, లేకపోతే ఎక్కడైనా ఏ విషయంలోనైనా తప్పుకున్నామా, పొరపాటు చేశామా, ఈ విషయాలన్నీ మనకి ఎలా బయలుపడతాయి? దేవుడు మాట్లాడితేనే బయలుపడతాయి. అందుకే దేవుడు మాట్లాడతాడు. మీరు గమనించండి, అన్యజనులకు కానీ, అంటే క్రైస్తవులకు తప్ప వేరే విశ్వాసులకు ఎవరు కానీ, అంటే వేరే విశ్వాసంలో ఉన్నవారికి, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారికి తప్ప వేరే విశ్వాసాలు బయట బోల్డ్ ఉన్నాయి కదా, ఉన్నాయి లేవా? హిందువులని, ముస్లింలని, ఇంకా బౌద్ధులని, ఇంకా చాలా విశ్వాసాలు ఉన్నాయి బయట. ఈ క్రైస్తవ్యం అనే విశ్వాసంలో తప్ప
బయట విశ్వాసంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఈ యొక్క అవకాశం లేదు. వాళ్ళందరూ వెళ్ళి భక్తి చేయడం అంటే గుడికి వెళ్ళి ఏదో చిన్నగా ప్రార్థించి వాళ్ళ కోరికలు చెప్పేసి ఓ పువ్వు ఫలము సమర్పించేసి వచ్చేస్తారు. అవునా కదా? ఇక్కడ అలా కాదు. నీ ఆత్మీయ వెలితేంటో, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్న కొదువేమిటో దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవునికి నువ్వు ఎలా దూరం అయిపోతున్నావో, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ప్రార్థనలో ఎక్కడ వీక్ అయిపోయావో, వాక్యంలో ఎక్కడ వీక్ అయిపోయావో, దేవునికి ఎక్కడ దూరంగా జరిగిపోతున్నావో ఇవన్నీ చెబుతాడు. అందుకే కూర్చోబెట్టి దేవుడు మాట్లాడడం వాక్యం. అందుకని నువ్వు సరి చేసుకునే స్థితి, అవును నేను ఇక్కడ పడిపోయాను, ఇలా అయిపోయాను, ఈ స్థితికి వెళ్ళిపోయాను, దిగజారిపోయాను, నన్ను సరి చేయడానికి నాతో మాట్లాడే ప్రభా, నన్ను సరి చేయి ప్రభా అని ప్రతి వారము వింటున్న వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే నువ్వు క్రైస్తవుడివి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు క్రైస్తవులు. అంతేగాని బైబిల్ అట్టు కూర్చొని ఏవేవో చెప్పేసి వాక్యం చదువుతుంటే ఫోన్ చూసుకునేవాడు ఒకడు, మెసేజ్లు పెట్టుకునేవాడు ఒకడు, పిల్లలతో ఆడుకునేవాడు ఒకడు, ఇలా ఉన్న వాళ్ళు క్రైస్తవులు గారండి. వాక్యం విని సరి చేసుకోగలిగిన వారు క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? అర్థమైందా? క్రైస్తవులు అంటే ఎవరు? ఒక సంవత్సరము వారు సంఘములు ఉన్న తర్వాత శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారట మొట్టమొదటిసారిగా. అంటే వాళ్ళ నడుపుదలంతా లోకం చూసి వాళ్ళకి ఏం పేరు పెట్టింది? క్రైస్తవులు. అంటే వీళ్ళు క్రీస్తుని ఆరాధించేవారు, క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వారు, క్రీస్తుని తప్ప వేరొకరిని ఆరాధించని వారు, వీళ్ళ క్రైస్తవులు, క్రిస్టియన్స్. అవునా? అంతే. ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. వీడి క్రైస్తవుడు అని సాక్ష్యం చెప్పాలి బయట వారు. అంటే ఆ సాక్ష్యానికి తగ్గ రీతిలో మనం బ్రతకాలి. ఇది క్రైస్తవులకు ఉండే లక్షణాలు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఇవి క్రైస్తవులకు ఉండే లక్షణాలు. మరి ఈరోజున మన జీవితం ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామా, లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నామా? నామకార్థ బ్రతుకు. ఈరోజు ప్రతి క్రైస్తవులోని వేషధారణే. ఇప్పుడు మనం విన్నాం కదా, ఆదాము దాచుకున్నట్లు మన పాపం రొమ్ము వెనకాల దాచుకుంటే పరమందున్న దేవునికి మనము వేషధారులుగా కనబడతామట. పరమందున్న దేవునికి మనం ఎలా కనబడతాం? వేషధారులుగా కనబడతాం. మన రొమ్ము వెనకాల పాపం దాచుకుంటే, ఒకరి మీద కోపం దాచుకుంటే, అభ్యంతరాలు పెట్టుకుంటే వేషధారులమే మనం. వేషధారులమే. ఎందుకండి ఈ వేషధారణ బ్రతుకు? ఎవరిని మెప్పించటానికి? ఎవరిని మెప్పించడానికి? ఏదో ఒక రోజు నీ వేషం ఊడిపోక తప్పదు, నీ మేకప్ రాలిపోక తప్పదు, తెర పడిపోక తప్పదు, నీ నిజస్వరూపం బయటపడక తప్పదు. ఖచ్చితంగా బయటపడిపోతుంది ఏదో ఒక రోజున. కాబట్టి వేషధారణ జీవితం వదిలిపెట్టాల. నామకార్థపు బ్రతుకు విడిచిపెట్టాల. వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, నుల్లి వెచ్చగా మాత్రము అస్సలుండకు. దేవుని సన్నిధిలో యుద్ధవీరుడిగా ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి, పోరాడే వ్యక్తిగా ఉండాలి, ప్రతి దాన్ని పోరాడి జయించే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన ద్వారా. అది నిజమైన క్రైస్తవుల లక్షణం. అంతేగాని నామకార్థపు జీవితం వద్దు. విడిచిపెడదాం. నామకార్థ బ్రతుకును విడిచిపెడదాం. ప్రార్థన చేద్దాం.